ఫ్యూచర్‌లో ఒక 2, 3 ఏళ్ల తర్వాత మనకి ఒకరోజు వచ్చే బ్యాటరీ 2 రోజులు వస్తదనమాట. చైనా అయితే ఈ మంత్ 13-15 వరకు మాసివ్ బ్యాటరీ ఎక్స్‌పో అనే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది. ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే ఎవరు మంచి బ్యాటరీస్‌ని తయారు చేస్తారు అంటే వెహికల్స్‌లో వాడడానికి, అలాగే మొబైల్స్‌లో వాడడానికి దాని గురించి అయితే ఒక పెద్ద చర్చ జరుగుతదనమాట. సో, దీనిలో వాళ్ళు సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో, సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అంటే ఏంటి అంటే మనం 'రంగస్థలం' మూవీ చూసాం కదా! అందులో రామ్ చరణ్‌కి ఇయర్ పనిచేయదు. వాళ్ళ అన్నయ్య ఒకటి ఇయర్ బడ్ ఇస్తాడు కదా! హియర్ చేయడానికి. సో, అందులో యాక్చువల్‌గా ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ అనేది వాడతారనమాట. ఇది మనకి చాలా ఎఫిషియంట్. అంటే కాస్ట్‌లీ కూడా అండ్ అలాగే ఇది నాన్ ఫ్లేమబుల్ అంటే ఊరకనే పేలిపోదన్నమాట. సో, దానివల్ల ఏంటి అంటే దీని మీద ఎక్కువగా ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ఇది ప్రెజెంట్ కమర్షియల్‌గా యూజ్ చేయడానికైతే లేదు. అంటే మన మొబైల్స్‌లోని లేదు అంటే ఈవీస్‌లోని ఎవరు వాడట్లేదు ప్రెజెంట్. బట్ వాళ్ళు ఇంకా ప్రయోగాలైతే దీని మీద చేస్తున్నారు. జనరల్లీ చెప్పాలంటే మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అయితే మనం వాడుతున్నాం ప్రెజెంట్. సో, ఫస్ట్‌ది ఏంటి అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ అన్నమాట. మనం స్మార్ట్ ఫోన్‌లో గాని లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ల్యాప్‌టాప్‌లు వీటన్నింటిలో వాడేవన్నీ లిథియం అయాన్ బ్యాటరీస్ అన్నమాట. మనకు ఆల్రెడీ తెలుసు ఎలా ఉంటదో పర్ఫార్మెన్స్. అండ్ అలాగే మనకి వేరే టైప్ ఆఫ్ బ్యాటరీస్ వచ్చేసరికి సోడియం అయాన్ బ్యాటరీస్ అన్నమాట. ఈ బ్యాటరీస్ ఎక్కడ వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా సెంటర్స్ ఉంటాయి కదా! మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాస్ తెచ్చుకుంటూ ఉంటాం. అంటే డేటా సెంటర్‌లో డేటాను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ సర్వర్‌లకి పవర్ అనేది ఎక్కువగా కన్జంప్షన్ అవుతది కదా! ఇన్ కేస్ పవర్ సప్లై ఆగిపోయినప్పుడు ఈ బ్యాటరీ అనేవి బ్యాకప్ ఇస్తాయన్నమాట. సో, అక్కడ సోడియం అయాన్ బ్యాటరీస్ అయితే వీళ్ళు వాడతారు. చూద్దాం ఎంతవరకు ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అనేవి తీసుకొస్తారో. మోస్ట్‌లీ ఒక 2, 3 ఇయర్స్‌లో వీళ్ళైతే మార్కెట్‌లోకి తీసుకురావచ్చు. ఇవి గాని వస్తే మనకి లిథియం అయాన్ బ్యాటరీ మనకు 1 డే చార్జ్ ఇస్తే ఇవైతే 2 డేస్ ఛార్జింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో, వీళ్ళైతే ప్రైమరీగా ఈ బ్యాటరీస్‌ని ఈవీ వెహికల్స్‌లో వాడదామని చూస్తున్నారు. అంటే మనకి ఈవీ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ కార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఎలక్ట్రిక్ బైక్స్ వీటిలో ఎక్కువగా వాడదామని అయితే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రెజెంట్. చూద్దాం ఫ్యూచర్‌లో మరి ఏ టైప్ ఆఫ్ బ్యాటరీస్ తీసుకొస్తారో.